ఇది చాలా ఇళ్లల్లో కామన్గా చూసే దృశ్యం. ఫోన్ ఛార్జింగ్ కేబుల్కు ప్లాస్టర్లు చుట్టి రకరకాలుగా రిపేర్లు చేసి వాటిని వాడుతూ ఉంటారు. ఛార్జర్ల విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఎలక్ట్రీషియన్గా మారిపోతుంటారు. కానీ ఇది తప్పు. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ పేలడం వల్ల జరిగిన ప్రమాదాల కంటే ఇలా తాత్కాలికంగా రిపేర్లు చేసి వాడుతున్న ఛార్జర్ల వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువ. దానికి తోడు నాసీ రకం చైనా ఛార్జర్లతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్లోని ఎలక్ట్రిషియన్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ దీనిపై అధ్యయనం చేసింది. గత 5 ఏళ్లుగా ప్రమాదాలకు గురవుతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై వివిధ దేశాల్లో స్టడీ చేశారు. ఇందులో ఈ షాకింగ్ విషయం బయటపడింది. లక్షలు పెట్టి సెల్ ఫోన్ కొంటారు, కానీ 1-2 వేలకు వచ్చేసరికి ఛార్జర్ విషయంలో చాలా మంది కక్కుర్తి పడతారు. మరోవైపు మొబైల్ కంపెనీలు కూడా ఫోన్తో పాటు ఛార్జర్లను ఇవ్వడం నిలిపివేశాయి. దీంతో ఇళ్లలో ఉండే పాత ఛార్జర్లలోనే ప్లాస్టర్లు వేసి రబ్బర్లు చుట్టి వాటిని మళ్ళీ రిపేర్ చేస్తూ వాడుతూ ఉంటారు. దీని ద్వారా జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఇలాంటి ఛార్జర్లు వాడకం ద్వారా మనకు కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ. వచ్చేది చిన్నపాటి షాక్ అయినా పెద్దవాళ్ళు తట్టుకోగలరు, కానీ అది చిన్నపిల్లలైతే అది వాళ్ళకి ప్రాణాంతకం. ప్లాస్టర్లు చుట్టిన ఛార్జింగ్ కేబుల్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగే సంఘటనలు ఉన్నాయి. ఇక మీ మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్లీ అయినా ఈ చీప్ ఛార్జర్ దాన్ని మడత పెట్టేస్తుంది. పవర్ సప్లై సరిగా అవ్వక మీ ఫోన్ తొందరలోనే బ్యాటరీ దెబ్బతింటుంది. ఇక దీంతో పాటు ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి రిపేర్ ఛార్జర్ల వల్లనే ఫోన్లు ఎక్కువగా పేలిపోవడం చూస్తుంటాం.